పెళ్ళి ఆపాలని ఇలా చెబుతున్నాడు. ఎందుకో సిద్ధుకు నా మీద మొదటి నుంచి కోపం అని అంటాడు. సరే వర్ష, నువ్వు మంచి ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా, మీరిద్దరూ ప్రేమించుకున్నారు. నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పింది అబద్ధం. మీ ఇద్దరికీ సాక్ష్యం స్వాతి ఉంది అని సిద్ధు అంటుంటే ఇక ఒక్కొక్కరుగా స్వాతి ఎవరు అని అడుగుతారు. ఇక సిద్ధు అయితే ఈ ఘనాకి ఆ వర్షాకి కామన్ ఫ్రెండ్. ఇక తనే వచ్చి నిజం చెబుతుంది అని అంటే ఘన అయితే చాలా టెన్షన్ పడిపోతాడు. ఏంటి, నేను కంగారులో వర్ష గురించి మాత్రమే ఆలోచించాను, ఆ స్వాతి గురించి మర్చిపోయాను, ఇప్పుడు ఎలా అని చాలా టెన్షన్ పడతాడు. ఇక సుధా అయితే మా సార్ ఏ తప్పు చేయరు, కావాలంటే ఆ స్వాతి ఎవరో చెప్పండి, అడ్రస్ చెప్పండి, నేనే వెళ్ళి నా బైక్ మీద తీసుకువస్తాను అని సుధా అంటాడు. ఇక విజయానంద్ అయితే బైక్ ఎందుకు, బైక్లో అయితే లేట్ అయిపోతుంది, నా కార్ తీసుకెళ్ళు అని అంటాడు. ఇక ఘన విజయానంద్ వైపు కోపంగా చూస్తాడు. అదే ఘన, నువ్వు ఏ తప్పు చేయలేదని, ఆ నిజం త్వరగా తెలిసిపోవాలని అందుకని కారు తీసుకువెళ్ళమంటున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు అని అంటాడు. సిద్ధు, అవసరం లేదు, నేను నా ఫ్రెండ్ కుమార్ని పంపించాను, ఇప్పుడు తను అక్కడికి వెళ్తాడు అని కుమార్కి ఫోన్ చేస్తాడు. ఎరా కుమార్, ఎక్కడున్నావు అంటే స్వాతి ఇంటి దగ్గరలోనే ఉన్నానని చెప్తాడు. సరే అయితే అక్కడికి వెళ్ళగానే నువ్వు వీడియో కాల్ చెయ్యని కుమార్తో చెప్తాడు. అలాగే సిద్ధు అని కుమార్ అయితే ఇక స్వాతి ఇంటికి బయలుదేరతాడు. ఇక ఘన నిజం ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడుతుంటే అందరూ ఏం జరుగుతుందా అని అలా టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఇక కుమార్ వెళ్ళేసరికి స్వాతి ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని అడిగితే స్వాతి గురించి ఎవరూ తెలియదు అని చెబుతారు. ఇక స్వాతి అయితే వర్ష ప్రమాదంలో ఉందని, తను వర్షాన్ని కాపాడదామని ఇక తన ప్రయత్నాలు తను చేస్తూ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది. ఇక కుమార్ వీడియో కాల్ చేయడంతో ఇదిగో కుమార్ వీడియో కాల్ చేశాడా అని సిద్ధు కాల్ అటెండ్ చేసి, ఎరా కుమార్, స్వాతి ఏది, ఒకసారి స్వాతికి ఇవ్వంటే, స్వాతి లేదురా, ఇంటికి తాళం వేసి ఉంది, ఇదిగో చూడు అని ఇక తాళం చూపిస్తాడు. ఇక్కడ ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. వర్ష గురించి అడిగావా అంటే అడిగాను, వర్ష కూడా తెలియదు అని అంటున్నారు అంటే ఇక ఘన అదే అవకాశంగా చూసుకుని, చూసారా అత్తయ్య, అసలు స్వాతని మూడో వ్యక్తే లేదు. ఇక సిద్ధుకి ఈ పెళ్ళి జరగడం ఇష్టం లేక ఇదంతా కావాలనే చేస్తున్నాడు. ఇక స్వాతి క్యారెక్టర్ లేకపోయినా ఉంది అని సృష్టించాడు. ఒకవేళ స్వాతి ఉంటే వీళ్ళతో పాటు తీసుకురావాలి కదా అని డ్రామా మొదలు పెడతాడు. ఇక ఘన అలా మాట్లాడుతూ ఉంటే ప్రేరణకు ఘన సిద్ధుకి చాలా కోపం వస్తుంది. ఆయన ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా ఉండిపోతారు. ఘన అయితే వద్దు అత్తయ్య, ఈ పెళ్ళి వద్దు, సాహిత్తో పెళ్లి జరగడం బావగారికి ఇష్టం లేదు, బావగారి మైండ్ ఎవరో దగ్గరుండి పొల్యూట్ చేస్తున్నారు, ఇక నా మీద లేనిపోనివి చెప్తున్నారు అంటూ ఇక ప్రేరణ మీద మంజుకి కోపం వచ్చేలా మాట్లాడుతూ ఇక తన పెళ్ళి జరిగేలా చూసుకుంటాడు. ఇక ఆ పెద్ద అత్తయ్య ఇలా అనుమానంతో అవమానంతో నేను పెళ్లి చేసుకోలేను, సాహితి లాంటి మంచి అమ్మాయిని మా అమ్మకు కోడలుగా తెద్దామని అనుకున్నాను, ఎంతో ఆశపడ్డాను, కానీ నాకు అదృష్టం లేదు, ఇక వదిలేద్దాం అత్తయ్య అని అంటే, లేదు గనా, ఈ పెళ్ళి జరుగుతుంది అని మంజు చాలా ఆవేశంగా చెబుతుంది. ఇక సిద్ధు, ఏంటమ్మా, నువ్వు కొంతసేపు ఆగు, నేను ఆ నిజం నిరూపిస్తాను అని అంటాడు. వద్దురా, నువ్వు ఎవరి మాటలు వినో ఇక ఈ అమ్మకే ఎదురు తిరుగుతున్నావు, నీ చెల్లెలకు కాబోయే భర్త మీదే నిందలు వేస్తున్నావు, ఇక నువ్వేంటో అర్థమైంది, నిన్ను పెళ్లి పనులకు దూరంగా ఉండమన్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఈ పెళ్ళికి కూడా దూరంగా ఉండు, ఈ పెళ్ళి అయ్యే వరకు ఇంటికి రాకు, ఇప్పుడే నువ్వు వెళ్ళిపో, ఈ పెళ్ళి ప్రశాంతంగా జరగనివ్వి అని అంటుంది. ఇక ఘన అయితే నాకు ఇదే కదా కావాలి, అందుకనే నేను పెళ్ళి వద్దు అని రివర్స్లో వచ్చాను, నువ్వు ఇలా మాట్లాడతావని నాకు తెలుసు అత్తయ్య అని మనసులో అనుకుంటాడు. ఇక విజయానంద్ అయితే ఈ పెళ్ళి ఆగిపోతుందని చాలా ఆనందపడ్డాను, కానీ మళ్ళీ మొదటికే వచ్చింది అని అంటాడు. మంజు ప్రేరణకు నమస్కారం పెట్టి, అమ్మా తల్లి, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి లేదా,
ఎందుకు మా వాడి వెనకే తిరుగుతావు? మా ఇంటి పనుల్లో దూరతావు? నా కూతురు పెళ్ళి ఆ ఘనాతో జరగడం నీకు ఎందుకు నచ్చడం లేదు? అయినా నీ నిర్ణయంతో మాకు పనేమిటి? నువ్వు ఎందుకు ఘనా గురించి తప్పుగా నా కొడుక్కి ఎక్కిస్తున్నావు అని ఇక ప్రేరణ మీద కోప్పడుతుంటే సిద్ధు అమ్మ అంటూ ఇక మంజు మీద కోప్పడతాడు. ఆపరా, ఇక ఆపు, చాలు. రోడ్డును పోయే దానికోసం నన్ను ఇప్పటివరకు మాటలు అన్నది చాలు. ఈ అమ్మకు ఎదురు తిరిగింది చాలు. ఇకనైనా నువ్వు ఈ అమ్మ మాట వింటే బాగుంటుంది. ఇప్పుడే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని మంజు అంటుంటే ప్రేరణ, అది కాదా ఆంటీ, నేను సాహితీ జీవితం పాడవకూడదని తాపత్రయపడుతున్నాను. ఈ ఘన మీరు అనుకున్నంత మంచివాడు కాదు అని అంటుంది. ఏంటి, ఇంత వయసు వచ్చినా నాకు మంచి చెడు తెలియదు అనుకుంటున్నావా? నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు ఒక పని మనిషి కూతురు అంటూ ఇక ప్రేరణ అవమానిస్తూ ఉంటే ఇక ఆ మాటలకు రాజశేఖరంలో చలనం వచ్చి, ఆగమ్మ, తను ఎవరో కాదు, నా కూతురు అని నిజం చెప్పేస్తాడు. ఇక ఆ మాటతో విజయానందన్ ఘన అయితే షాక్ అయిపోతారు. ఇక ప్రేరణ అయితే చాలా ఆనందపడిపోతుంది. సిద్ధు కూడా షాక్గానే చూస్తూ ఉంటాడు. ఏంటి అంకుల్, మీరు చెప్పేది ఏంటి? ప్రేరణ మీ కూతురేంటి అని అడుగుతాడు. ఇక రాజశేఖరం అయితే, అవును, ప్రేరణ ఐశ్వర్య నా కూతుర్లే. ఇందిర ఎవరో కాదు, నా భార్య. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భార్య, నేను తాళికట్టిన భార్య. తన పని మనిషి కాదు, నాకు సేవ చేసుకోవడానికి, నన్ను దగ్గరుండి చూసుకోవడానికి ఇక పని మనిషిలా తను ఉంటుంది అంతే. తనేమీ పని మనిషి కాదు, నా భార్య అని చెప్తాడు. ఆ మాటతో ప్రేరణ చాలా ఆనందపడిపోతుంది. ఈశ్వరి అయితే, ఏవండి అంటూ అరుస్తుంది. ఇక ఆగు, ఇన్ని రోజులు నువ్వు నీ కొడుకు చేసే దుర్మార్గాలు చూస్తూ ఉన్నాను. నేను మాట్లాడలేకపోయినా లేవలేకపోయినా మీరు చేసే పనులన్నీ నాకు తెలుస్తున్నాయి. ప్రతిరోజు నేను బాధపడుతూనే ఉన్నాను, నరకం అనుభవిస్తూనే ఉన్నాను. ఇక ఇప్పటికైనా నా కూతురు గురించి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ భరించలేకపోయాను. అవునమ్మా, నా కొడుకు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. ఇక తను నా రక్తం పంచి పుట్టిన మోల్ని ఆ ఘనాన్ని తక్కువ చేయకూడదని ఆ ప్రేరణ ఎప్పటికప్పుడు ఘనాకి బుద్ధి చెప్తూనే ఉంది. కానీ వీడి బుద్ధి మారడం లేదు. వీడికి వీడమ్మకి కూడా అసలు బుద్ధే లేదు అని ఈశ్వర్ని ఘనా గురించి కూడా రాజశేఖరం చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక విజయానంద్ అయితే ఇప్పుడు నా గురించి నిజం బయట పెట్టేస్తాడా ఈ ఘనాగాడే అనుకున్నాను. ఇప్పుడు ఘనాగాడి బాబు కూడా తయారవ్వాడు అంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. రాజశేఖరం ప్రేరణను కూతురని చెప్పడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.